శ్రీ కంచిపరమాచార్య లీలలు, కథలు, భక్తుల అనుభవాలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ భక్తుడు ఒక సేలం వాసి. అతనికి చాలా కాలంగా ఒక కారు కొనాలని ఆశ. కొద్దిగా ధనం పోగు చేసి చెన్నై వచ్చి ఒక పాత కారుని కొన్నాడు. కొన్న తరువాత కారులో సేలం రావాలని అతని కోరిక. అతను మహాస్వామి వారికి పరమ భక్తుడు కావడం వల్ల సేలం వెళ్తూ కంచిలోని శ్రీమఠానికి వచ్చాడు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఉన్న వరుసలో నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక వృద్ధుడు వచ్చి తన మనవరాలి పెళ్లికి సహాయం చేయవలసిందిగా స్వామివారిని వేడుకున్నాడు. ఇటువంటి విషయాలలో సహాయం చేయడం శ్రీమఠం ఆనవాయితీ. పరమాచార్య స్వామివారు వారిని పక్కన కూర్చోబెట్టి శిష్యులతో ఒక వెదురు పళ్ళాన్ని తెప్పించి తమ దర్శనానికి వచ్చిన భక్తులకు వారికి తోచినంత సహాయం చెయ్యమని చెప్పారు. ఆ వచ్చిన డబ్బు లెక్క కోసం ఒక శ్రీమఠం సహాయకుడిని పిలిచి ఒక పుస్తకంలో ఇచ్చిన వారి పేరు, చిరునామా, ఇచ్చిన మొత్తం రాయమని చెప్పారు. మహాస్వామి వారే ఈ విషయంపై శ్రద్ధ చూపించడం వల్ల వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ వారికి తోచినంత వేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామి వారు రాసిన వివరాలను గట్టిగా చదవమని చెప్పారు. పేర్లు, వారి ఇచ్చిన ధనం చదువుతూ ఈ సేలం భక్తుని వివరాలు కూడా చదివారు. తిరుగు ప్రయాణానికి కావలసిన ధనం ఉంచుకొని మొత్తం అంతా ఇచ్చేశాడు. అతనిచ్చిన మొత్తం 500 రూపాయలు. అది చదవగానే మహాస్వామి వారు అతని వంక ఒకసారి చూసి 250 రూపాయలు చాలు, మిగిలినది అతనికి ఇచ్చే అన్నాడు. ఆ భక్తుడు కంగు తిన్నాడు. తను ఇచ్చిన మొత్తంలో ఎందుకు కొంత తిరిగిస్తున్నారో అర్థం కాక తన వల్ల ఏదో అపచారం జరిగిందని చాలా బాధపడ్డాడు. కిన్న మనస్కుడై తన కారు దగ్గరికి వచ్చాడు. తన ముక్కు పుటలకి ఘాటైన వాసన వస్తుంది. అది పెట్రోలు వాసన. కొద్దిగా పరిశీలించి చూడగా తన కారు పెట్రోల్ ట్యాంకు చిన్న కన్నం ఉండడం వల్ల దాని నుండి పెట్రోలు బయటకు వస్తోంది. దాన్ని బాగు చేయించకుండా తను ఊరికి తిరిగి వెళ్ళలేడు. పరమాచార్య స్వామివారు తిరిగిచ్చిన డబ్బులు దీనికి ఉపయోగపడ్డాయి. స్వామివారు తిరిగి ఇవ్వకపోయింటే అతని దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి కారు బాగు చేయించవలసి వచ్చేది. అయినా ఈ ఊళ్ళో తనకు సహాయం చేసేవారు ఎవరు? పరమాచార్య స్వామివారు తప్ప. మరి దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.